దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పి దైవ సేవకులంగా మేము ప్రార్థిస్తున్నాం. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై నడిపించునుగాక. ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమె పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. మనమంట ఆత్మచేత ముద్రించబడ్డామంట. సత్యవాక్యము రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డామని. ఎవరమైతే మనం వాక్యం విని ఆ వాక్యాన్ని గ్రహించి మరి వాక్యానుసారంగా క్రీస్తులో విశ్వాసముంచి దేవుని ఆత్మచేత ముద్రించబడ్డామంట. ముద్రించబడి దేవుడు తన మహిమకు కీర్తి కలుగు చేసుకోవడం సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఏ ఆత్మ చేత అయితే మనం ముద్రించబడ్డామో ఆ ఆత్మ మనకి ఒక గ్యారంటీగా సంచకరువుగా మనకి ఆ స్వాస్థ్యానికి గ్యారంటీ ఇవ్వడానికి ఆత్మ మనలో ఉన్నాడండి. చూడండి, చాలామందికి తెలీదు. క్రైస్తవులు చెప్తారు, ఇలా అంటారు, అలా అంటారు, పరలోకం అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఎవరు చూడొచ్చారు అంటారు కదా. మనలో ఉన్న ఆత్మే దాని గ్యారంటీ. దేవుడు ఏ ఆత్మనైతే నీలో పెట్టాడో, వాక్యం విని సువార్త విని క్రీస్తులో విశ్వాసముంచుట ద్వారా ఏ ఆత్మ చేత అయితే మనం ముద్రించబడ్డామో ఆ పరిశుద్ధాత్ముడే నీ గ్యారంటీ. దేనికి? నువ్వు పరలోకం వెళ్తావని, పరలోకంలో నీకు స్వాస్థ్యం ఉందని ఎవరయ్యా గ్యారంటీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీలో పెట్టాడు, ఆ ఆత్మను నీలో ముద్రించాడు. దేవునికి మహిమ కలుగునుగా. పరలోకం నుండి పంపబడిన ఆ ఆత్మ నీలో ఉంది. ఎవరు నీకు గ్యారంటీ? దేవుని ఆత్మే. దేవుని ఆత్మ పొందిన వారికి ఇంకెవరు గ్యారంటీ కావాలండి? హల్లెలూయా. నువ్వు ఆత్మచేత ముద్రించబడ్డావు. ఆ ఆత్మ నీకు సంచకరువుగా ఉంది. నువ్వు పరలోక రాజ్య స్వాస్థ్యమని దేవుని మహిమకు కీర్తి కలగడానికి దేవుడు ఈ ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మచేత నిన్ను నడిపించి దేవుని రాజ్యం చేర్చే వరకు కూడా ఆ ఆత్మే నీకు గ్యారంటీగా ఉంటుంది. ఆత్మే నిన్ను సంచకరువుగా ఉంటుంది. ఆత్మే నీకు రుజువుగా ఉంటుంది అన్నమాట. అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే నాకు రుజువు. స్వాస్థ్యమని, పరలోకమని, దేవుని భాగ్యానికి నాకు రుజువు ఎవరంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మే. మనం నింపబడిన ఆ ఆత్మే మనకు రుజువుగా ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పారు కదా, ఎందరు నా ఆత్మచేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు అనబడతారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు చెప్పారు. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆ ఆత్మ నీలో ఒక రుజువుగా, ఒక గ్యారంటీగా, నీ స్వాస్థ్యానికి ఒక సంచకరువుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అందుకే మనము సొంత జ్ఞానము, సొంత శక్తి, సొంత బలం చేత కాక దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని బిడ్డలుగా ఉండాలి. ఆత్మచేత ముద్రించబడిన దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు పౌరులుగా, స్వాస్థ్యముగా, దేవునికి ఒక రుజువుగా వారు ఉంటారు. నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలని రోజు దేవుని సేవకులను జ్ఞాపకం చేస్తూ అట్టి కృప మహదైశ్వర్యం, అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందన. వెతబడిన మాటలు గ్రహించే జ్ఞానం అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధ ఆత్మను సంచకరువును మాలో మీరు ఉంచినందుకు నీకు వందన. ఆత్మచేత మమ్మల్ని ముద్రించినందుకు వందన. ప్రభువా, ప్రతి ఒక్కరికి అటు భాగ్యం దయచేసి ఆత్మతో నడిపించబడే ఆయా కృప ఆయా సామర్థ్యాన్ని మీరు దయచేయమని యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.